పుస్తకాన్ని నాకు పరిచయం చేసి రామ్తా విజ్ఞానం వైపు నన్ను అడుగులు వేసేలా చేసినటువంటి నా గురువు, ధ్యాన గురువు, జగద్గురువు, శాకాహార గురువు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మహారాజ్ గారికి, రామ్తా విజ్ఞానములోని అనువనువును నాకు నేర్పిస్తూ ఉన్నటువంటి మహా ఉపాధ్యాయుడు మాస్టర్ టీచర్ రామ్తా గారికి నా ఆత్మపూర్వక ప్రణామాలు. స్వాగతం మాస్టర్స్. రామ్తా విజ్ఞానానికి సంబంధించిన సమాచారాన్ని మనం అందరం కలిసి పంచుకుంటున్నాం మాస్టర్స్. మనం మొన్నటి ఎపిసోడ్స్ వరకు బ్రెయిన్ గురించి మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి మరికొన్ని అత్యున్నతమైన భాగాలు అయినటువంటి 7 సీల్స్, 7 చక్రాల గురించి రామ్తా మాస్టర్ ఏం చెప్పారో, రామ్తా విజ్ఞానం ఏం చెప్పిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, ఆధ్యాత్మికతలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి కూడా మన శరీరంలో ఉన్నటువంటి 7 చక్రాల గురించి, కుండలిని శక్తి గురించి, కుండలిని శక్తి మూలాధారం నుంచి సహస్రారం వైపు ఒక పాములాగా ప్రవహిస్తూ వెళ్తుంది అని మనం ఎప్పటి నుంచో నేర్చుకుంటూనే ఉన్నాం. దాదాపుగా ఆధ్యాత్మికతలోకి వచ్చిన ప్రతి ఒక్క మాస్టర్కి కూడా 7 చక్రాల గురించి, కుండలిని శక్తి గురించి ఒక ప్రాథమిక అవగాహన అయితే ఉంటుంది. అయితే రామ్తా పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే అమరత్వాన్ని సిద్ధించుకున్నటువంటి ఒక మాస్టర్ తాను ఎలా చెప్పాడు ఈ చక్రాల గురించి, తన యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో, తన యొక్క విజ్ఞానంలో, రామ్తా విజ్ఞానంలో ఈ సీల్స్ అంటే 7 సీల్స్, 7 చక్రాస్, 7 కాన్షియస్ లెవెల్స్, 7 కాన్షియస్నెస్ లెవెల్స్ అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మాస్టర్స్. మీరు ఏ ఆధ్యాత్మిక శాస్త్రం చూసుకున్నా కూడా ధ్యాన సాధనాలు అయితే వేరే ఉండొచ్చు, కానీ శరీరంలో ఉన్న చక్రాల గురించి మాత్రం ఏ శాస్త్రమైనా కూడా, ఏ గురువుగారు బోధించినా కూడా అవి 7 ఉంటాయి. ఇప్పుడు చాలామంది 7 చైతన్యస్తుల కంటే పైన ఇంకా చాలా ఉన్నాయి, 12 ఉన్నాయి, 20 ఉన్నాయి అని చెప్పుకుంటూ వస్తున్నారు. నేను వాటి జోలికి పోదలుచుకోలేదు. మన శరీరంలో, మనకి ప్రస్తుతం మన శరీరమే చాలా చాలా ముఖ్యం కాబట్టి మన శరీరంలో స్థితమై ఉన్నటువంటి 7 చక్రాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కేవలం ప్రస్తుతం మనం మన శరీరం గురించి మనం పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నాం కాబట్టి మన శరీరంలో ఉన్నటువంటి చక్రాల గురించి మనం నేర్చుకుందాము. చక్రాస్ని మనం సీల్స్ అని కూడా అంటాము. సింపుల్ మాస్టర్స్, సీల్ అనేది ఇలా ఉంటుంది అంతే, ఇలా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, చాలా సహజం, చాలా సింపుల్. ఇలా ఒక దీర్ఘవృత్తాన్ని క్రాసింగ్లో కనుక ఇలా ఒక దీర్ఘవృత్తాన్ని వేస్తే ఇవే మన చక్రాస్, ఈ షేప్లోనే ఉంటాయి. రామ్తా చూపిస్తారు. 2 దీర్ఘవృత్తాలు ఇలా ఉన్నప్పుడు ఆ రెండిటి కలయిక మధ్యలో ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ పాయింట్, ఎనర్జీ పాయింట్నే చక్రాసు అంటారు. ప్రతి చక్రా దగ్గర మనం జన్మ తీసుకున్నప్పుడే కొద్ది శక్తిని, కొన్ని చైతన్య స్థితుల్ని మనం ప్రతిష్ఠించుకుంటూ వచ్చాము. అలా ప్రతిష్ఠించుకుంటూ వచ్చినటువంటి చక్రాలలో మొట్టమొదటిది ఇక్కడ మనకి మూలాధార చక్రము ఉంటుంది. అయితే మీరు మూలాధారము అని చదివితే మీకు సరిగా అర్థం కాకపోయినట్టే దాన్ని తిప్పి చదవండి. ఏమంటాం తిప్పి చదివితే? ఆ ధారమూలము, ఎక్కడైతే ఆ ధారణ ఉంటుందో, ఎక్కడైతే పూర్తి జ్ఞానం ఉంటుందో దానికి మూలము. అందుకే ఆ ధారమూలం, మరి మూలాధారం అని పేరు ఎలా పెట్టారో కానీ మనం తిప్పి చదివితే మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఆ ధారమూలములోనే సమస్త శక్తి, ఒక డ్రాగన్, పాము కూడా కాదు, స్లంబింగ్ డ్రాగన్ అంటారు రామ్, ఒక నిద్రపోతున్నటువంటి కొండ చిలువ రూపంలో చుట్టలుగా చుట్టుకొని, అంటే షేప్ అలా ఉంటుంది కాబట్టి దాన్ని అలా అప్పట్లో దాన్ని యోగ దృష్టితో చూసినటువంటి యోగీశ్వరులు, ఎంతోమంది మాస్టర్స్ దాన్ని అలా వర్ణించారు. రామ్ కూడా స్లంబింగ్ డ్రాగన్ అంటారు. అందుకే అది ఆ మూలాధారంలో మన వెనక వైపు ఉంటుంది. మూలాధారము మొట్టమొదటి చక్రము, ఫస్ట్ సీల్, ఫస్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్. దీన్ని మనం సబ్ కాన్షియస్నెస్ అని కూడా అంటాం. మాస్టర్స్, సబ్ కాన్షియస్ బ్రెయిన్ వేరు, సబ్ కాన్షియస్ మైండ్ వేరు, సబ్ కాన్షియస్నెస్ వేరు, చాలా తేడా ఉంది. సబ్ కాన్షియస్నెస్ అంటే సెకండరీ కాన్షియస్నెస్, అంటే మానవుడికి సంబంధించినటువంటి చైతన్యము.
అది ఎక్కడ ఉంటుంది? మన రీప్రొడక్టివ్ ఆర్గాన్స్తో కలిసి ఉంటుంది. మన ప్రత్యుత్పత్తి వ్యవస్థ అవయవాలు ఎక్కడైతే ఉంటాయో, నిజంగా మనిషి తనలాంటి మరో మనిషిని ప్రత్యుత్పత్తి మార్గం ద్వారా తయారు చేసుకునేటువంటి ఒక సృష్టి కార్యాన్ని మనం దైవాలుగా ఉండి మన శరీరంలో ప్రవేశపెట్టుకున్నాం. అలా ప్రవేశపెట్టుకున్నాం కాబట్టే అది అత్యంత అమూల్యమైన, సహస్రార ఎంత విలువైనదో మూలాధారము, ఆ ధారమూలము కూడా అంతే విలువైనది. ఈ 7 చక్రాల్లో ఒకటి ఉన్నతము, ఒకటి అధమమని కాదు మాస్టర్స్. కాకపోతే మనకున్నటువంటి చైతన్య స్థాయిని బట్టి మనం అలా వాడుకలో వాడుతుంటాము తప్ప, సహస్రార ఎంత విలువైనదో ధారమూలము కూడా అంతే విలువైనది. అది ప్రత్యుత్పత్తి వ్యవస్థతో లింకప్లో ఉంటుంది. మనిషి మానవుడు అన్న స్థితిలో అక్కడ ఉంటాడు. అది మనకి దేనికి సంబంధించి ఉంటుంది అంటే, అక్కడ ప్రతి దగ్గర మనం ఏం చేసామంటే మాస్టర్స్, కొన్ని చైతన్య స్థాయిల్ని అలా పెట్టుకుంటూ వచ్చాము. ఎవరైతే 1వ చైతన్య స్థితిలో మూలాధారములో కనుక ఉంటారో, ఆ మూలాధార చక్రం అనేది ఆ కామవాంఛకు సంబంధించి, సెక్స్కి సంబంధించి ఉంటుంది అండ్ సర్వైవల్కు సంబంధించి ఉంటుంది. సెక్స్ అండ్ సర్వైవల్ బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సీల్ ఈజ్ ఈక్వల్ టు సెక్స్ అండ్ సర్వైవల్. సెక్స్ అంటే అదొక వాంఛ అని కాదు మాస్టర్స్. ప్రత్యుత్పత్తికి అవసరమైనటువంటి మానవ జాతి నిరాడంకంగా కొనసాగుతూ ఉండడానికి ఏ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అయితే మనకు అత్యంత ఆవశ్యకమో, అలాంటి ఉన్నతమైన ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క అవయవాలు రీప్రొడక్షన్ ఆర్గాన్స్ అంటాం మనం ఇంగ్లీష్లో. ఆ రీప్రొడక్షన్ ఆర్గాన్స్ ఉన్న స్థలంలో ఉంటుంది మూలాధారం అనేది. ఇది సర్వైవల్కు సంబంధించినటువంటి లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్లో ఉంటుంది. కాన్షియస్నెస్ అంతా ఒకటే ఉంటుంది. ఉన్న కాన్షియస్నెస్లో నువ్వు ఎంత తీసుకుంటున్నావన్న దాని మీద నీ కాన్షియస్నెస్ ఆధారపడి ఉంటుంది. విశ్వ చైతన్యం అంతా మనలోనే ఉంటుంది మాస్టర్స్. దాంట్లోంచి నువ్వు ఎంత తీసుకుంటున్నావన్నది నీకుంటుంది. ఒక మహాసముద్రం ఉంది. నువ్వు చిన్న ఉగ్గు గిన్నె తీసుకెళ్ళావనుకో, చిన్న ఉగ్గు గిన్నెలో మాత్రమే నీళ్లు తీసుకొని రాగలవు. ఒక గ్లాస్ తీసుకెళ్ళావనుకో, దానికంటే ఎక్కువ వాటర్ తీసుకురాగలవు. ఒక బిందె తీసుకెళ్ళావనుకో, ఇంకొంచెం ఎక్కువ నీరు తీసుకొని రాగలవు. అలాగే సముద్రమంతటి విశ్వ చైతన్యం ఉంటుంది. ఆ విశ్వ చైతన్యంలో నువ్వు ఎంత గ్రహిస్తావు, నీ బ్రెయిన్తో, నీ మైండ్తో, నీ ఇంటెలిజెన్స్తో నువ్వెంత గ్రహిస్తున్నావు అన్నదాని మీదే నీ చైతన్య పరిధి ఉంటుంది. కానీ ప్రతి మనిషిలో కూడా విశ్వ చైతన్యం ఒకేలాగా ఉంటుంది. విశ్వశక్తి కూడా ఒకేలాగానే ఉంటుంది. నీ థింకింగ్ ప్యాటర్న్ని బట్టి, నీ ఆలోచన సంవిధానాన్ని బట్టి నువ్వు ఎంత గ్రహిస్తున్నావో దాని నుంచి అంతగానే నువ్వు మారతావు. అంత చైతన్యంతోనే నువ్వు ఉంటావు. నువ్వు మూలాధార స్థితిలో ఉన్నావు అని చెప్పడానికి నీ సర్వైవల్ కాన్షియస్నెస్ ఉంటుంది అక్కడ. సర్వైవల్ అంటే ఏంటి? ఎలాగోలా బతికేస్తే చాలు, ఎలాగైనా బతికేస్తే చాలు. ఏం చేసైనా నేను బతికి ఉండాలి. దొంగతనాలు చేసైనా, దోపిడీలు చేసైనా, నాతో నేను రాజీ పడైనా, వేరే వాళ్ళని మోసం చేసైనా, ఏం చేసినా సర్వైవల్నెస్ అంటాం. ఏం చేసినా బతికుండాలంతే. ఇక్కడ నేను బ్రతికుండాలి, సర్వైవల్. నేను అలా జీవించి ఉండాలి. ఎలా జీవించినా పర్లేదు, అడుక్కు తింటూ అయినా జీవించినా పర్లేదు, ఎలా జీవించినా పర్లేదు, కానీ ఎలాగో ఒకలా బతికేస్తే చాలు. అద్భుతంగా బతకాలని లేదు, ఆనందంగా బతకాలని లేదు, అమోఘంగా బతకాలని లేదు. ఎలాగోలా బతికేస్తే చాలు. అమ్మయ్య ఈరోజు గడిచిపోతే చాలు, ఈరోజు గడిచిపోయింది అమ్మయ్య నాకు అన్నటువంటి చైతన్య పరిధిలో 1వ చక్రం ఉంటుంది. ఫస్ట్ సీల్ ఉంటుంది. ఫస్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటుంది. ప్రతి తలానికి ఒక పౌనపుణ్యం ఉంటుంది మాస్టర్స్. మనకి సూర్యుడి నుంచి వచ్చే ఆ కిరణాలలో ఎలాగైతే రకరకాల పౌనపుణ్యాలు ఉంటాయో, మీకు కాంతి కిరణాలన్నీ ఒకేలాగా కనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఒక కాంతి కిరణము 1 సెకండ్లో ఎన్నిసార్లు ప్రకంపిస్తుందో దాన్ని ఫ్రీక్వెన్సీ అంటారు.
ఆ ఫ్రీక్వెన్సీలోనే దాని యొక్క శక్తిని కొలుస్తూ ఉంటారు. ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవుతున్న కొద్దీ దాని ప్రకంపనా వేగం ఎక్కువ అవుతేనే దాని పౌనపుణ్యం అంటాం మన తెలుగులో. పౌనపుణ్యం ఎక్కువ అవుతున్నట్లు లెక్క. పౌనపుణ్యం అంటేనే ఫ్రీక్వెన్సీ. కొన్ని పదాలు ఇంగ్లీష్లో హాయిగా ఉంటాయి, అది వెంటనే మనకు అర్థమైపోతాయి మన సబ్ కాన్షియస్ బ్రెయిన్కి. కాబట్టి కొన్ని ఇంగ్లీష్ వాడతాను మాస్టర్స్ నేను. ఆ ఫ్రీక్వెన్సీస్ అంటూ ఉంటాయి, రకరకాల ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. మన 7 చక్రాలు కూడా 7 రకాల ఫ్రీక్వెన్సీస్లో ఉంటాయి. మన మూలాధారము హెర్టిజన్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. హెర్టిజన్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ అంటే ఫ్రీక్వెన్సీ యొక్క పౌనపుణ్యంలో అత్యంత తక్కువ పౌనపుణ్యం కలది హెర్టిజియన్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. బ్యాండ్స్ అంటే కూడా ఏం లేవు, ఒక ఎనర్జీ ఉన్నటువంటి ఆ తలాలని మనం బ్యాండ్స్ అంటుంటాము. మీకు అది అంత కన్ఫ్యూజ్ అవసరం లేదు. హెర్టిజియన్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. దాని యొక్క లక్షణం ఏంటంటే, దాని యొక్క చైతన్యం యొక్క పరిధి ఏంటంటే, ఎలాగోలా బతికేస్తే చాలు, సర్వైవల్నెస్. ఎక్కడ ఉంటుంది? రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ దగ్గర ఉంటుంది. ఓకేనా మాస్టర్స్? ఇది మొట్టమొదటి. కింది నుంచి మనం పైకి వస్తాం కాబట్టి మూలాధారానికి సంబంధించినటువంటి జ్ఞానపు సమాచారం. కొద్దిగా పైకి వస్తే మనకి ఏముంటుంది? స్వాధిష్టానం, స్వాధిష్టాన చక్రం అంటుంటాము. సెకండ్ సీల్, సెకండ్ చక్ర, సెకండ్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్. ఏ కాన్షియస్నెస్? సెకండ్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్. ఈ కాన్షియస్నెస్ మనకి అబ్డామిన్ కంటే కింద ఉంటుంది. రీప్రొడక్టివ్ ఆర్గాన్స్కి మన నాభి ప్రాంతానికి మధ్యలో ఉంటుంది, అబ్డామిన్ దగ్గర ఉంటుంది. దీనికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ వచ్చేసేసి ఇన్ఫ్రారెడ్ ఫ్రీక్వెన్సీ, ఐఆర్ ఫ్రీక్వెన్సీ అంటాం మనం. అంటే ఇంకొంచెం ఎక్కువ కాంతి కిరణం, ఇంకొంచెం ఎక్కువ పౌనపుణ్యంతోగా చలిస్తూ ఉంటుంది. ఇది ఇన్ఫ్రారెడ్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. దీని చైతన్యాన్ని మనం సోషల్ కాన్షియస్నెస్ అంటాము. సమాజంతో ఇక్కడ మనం ఎక్కువగా ప్రభావితం కావడం ప్రారంభిస్తాము. సర్వైవల్నెస్లో కూడా ప్రభావితం అవుతాం సమాజంతో, కానీ అది ఇంకా లోయర్ కాన్షియస్నెస్, లోయర్ సెకండరీ కాన్షియస్నెస్. ఇక్కడ వచ్చేసేసి నాభికి ప్రత్యుత్పత్తి అవయవాలకి మధ్యలో ఉంటుంది, అబ్డామిన్ కింద ఉంటుంది. సోషల్ కాన్షియస్నెస్ ఉంటుంది అక్కడ. ఇక్కడ సమాజంతో పూర్తిగా లీనమవుతాము. దీనికి సంబంధించిన లక్షణాలు పెయిన్ అండ్ సఫరింగ్ రాసుకోండి. సెకండ్ సీల్ ఈజ్ ఈక్వల్ టు ద పెయిన్ అండ్ సఫరింగ్. బాధపడడం, దుఃఖించడం. ఈ సీల్లో ఉన్నవారు ఎప్పుడు కూడా బాధలోనే మునిగి తేలుతూ ఉంటారు, ఎప్పుడు దుఃఖిస్తూనే ఉంటారు. వీళ్ళకి నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఈ ప్లేన్లో ఉన్నవారు, అంటే ఈ ప్లేన్ యొక్క చైతన్య పరిధిలో ఉన్నవారికి, ఈ చైతన్యపు సర్కిల్లో ఉన్నవారికి, అంటే ఇంత మాత్రం చైతన్యాన్నే స్వీకరించిన వారికి, ఓన్లీ ఐఆర్ రెడ్ ఇన్ఫ్రారెడ్ ఫ్రీక్వెన్సీని మాత్రమే స్వీకరించిన వారికి ఎప్పుడు పెయిన్ అండ్ సఫరింగే. ఎప్పుడు దుఃఖపూరితులై ఉంటారు, ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు, ఎప్పుడు దుఃఖాలు, బాధలు. సంతోషం అనేది అసలు ఉండనే ఉండదు. ఎందుకంత దుఃఖంతో ఉంటారు, ఎందుకంత బాధతో ఉంటారు? సమాజం దాన్ని గుర్తించలేదుగా అని చెప్పి ఆ దుఃఖంతో ఉంటారు. సమాజం నాకు ఏమీ ఇవ్వలేదు అని చెప్పి మొత్తం సోషల్ కాన్షియస్నెస్ మాస్టర్స్ తమ కుటుంబంతో కూడా బాధ దుఃఖంలో ఉంటారు, సమాజంతో కూడా బాధతో దుఃఖంలో ఉంటారు. ఎటు చూసినా కూడా వీళ్ళ చైతన్య పరిధిలో పెయిన్ అండ్ సఫరింగ్ తప్ప ఇంకొకటి ఉండనే ఉండదు. జాయ్ ఉండదు, ఆనందం ఉండదు, లవ్ ఉండదు, ఏమీ ఉండవు. వీళ్ళ చైతన్య పరిధిలో ఏమీ ఉండవు, కేవలం పెయిన్ అండ్ సఫరింగ్ మాత్రమే ఉంటాయి. ఇది ఇన్ఫ్రారెడ్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. ఓకే, ఇన్ఫ్రారెడ్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది, పెయిన్ అండ్ సఫరింగ్తో ఉంటుంది. 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత కొద్దిగా మనం పైకి వస్తే మన నాభి ప్రాంతంలో మణిపూరక చక్రం ఉంటుంది. ఏ చక్రం ఉంటుంది? మణిపూరక చక్రం ఉంటుంది. ఈ మణిపూరక చక్రం యొక్క ఫ్రీక్వెన్సీ అనేది మన విజిబుల్ లైట్ ఫ్రీక్వెన్సీ. విజిబుల్ లైట్ ఫ్రీక్వెన్సీ అంటే మన సూర్యుడి నుంచి మన మీదికి వస్తున్నటువంటి కాంతి, ఎర్లీ మార్నింగ్ కాకుండా కొద్దిగా సమయం గడిచిన తర్వాత మన మీదికి వస్తున్నటువంటి కాంతి విజిబుల్ లైట్ అంటే మన కంటికి కనబడే లైట్, సాధారణమైనటువంటి కాంతి యొక్క ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. దీని యొక్క చైతన్య పరిధి సాధారణమైనటువంటి కాంతి యొక్క చైతన్య పరిధి, కాంతి యొక్క పౌనపుణ్యము అంటే విజిబుల్ లైట్ ఫ్రీక్వెన్సీ.
ఇంకా థర్డ్ సోల్ గుర్తుపెట్టుకోండి, థర్డ్ సీల్ అనేది విజిబుల్ లైట్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. మరి దీని యొక్క లక్షణాలు ఏంటి అంటే ద పవర్ అండ్ కంట్రోల్ మాస్టర్స్. దీనిది పవర్ అండ్ కంట్రోల్ అండ్ విక్టిమైజేషన్. పవర్, కంట్రోల్, ద టైరాంటీ అంటారు రామ్తా. ఆ టైరాంటీ అంటే వేరే వాళ్ళ మీద ఒక దుష్టమైన దుర్మార్గమైన పన్నాగాలు. పవర్, కంట్రోల్, టైరాంటీ అండ్ విక్టిమైజేషన్. ఈ 4 అనేవి మనకి థర్డ్ సీల్ యొక్క లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇక పవర్, ఎంతసేపటికి నాకు అధికారం కావాలి, నేను అధికారంలో ఉండాలి. అధికారం ఎందుకు? వేరే వారి మీద కంట్రోల్ కోసం, వేరే వారిని కంట్రోల్ చేయగలగాలి, అందరూ నా కింద అణిగిమణిగి ఉండాలి. అందుకని అధికారాన్ని మించిన మత్తు లేది అంటారు. ధనము నీకంత మత్తు ఇవ్వకపోవచ్చు, ఏదైనా నీకంత కిక్ ఇవ్వకపోవచ్చు, కానీ ఆ పవర్కి ఉన్నటువంటి కిక్ వేరే ఉంటుంది. అది ఏ పవర్ అయినా కానివ్వండి. ఈవెన్ ఆధ్యాత్మికత చాలామంది గురువుల్లో కూడా ఆ పవర్ కిక్ ఉంటుంది. ఇంతమంది నేను కంట్రోల్ చేస్తున్నాను, ఇంతమంది నేను చెప్పేది వింటున్నారు అని చెప్పి ఆ కంట్రోల్నెస్, ఆ పవర్ సమస్త మానవాళిని గుప్పెట్లో పెట్టుకోవాలి. వాళ్ళ మానసిక క్షేత్రాలన్నీ నేను ఎలా చెబితే అలానే నడుచుకోవాలి. చూడండి మాస్టర్స్, ఈ పవర్ కంట్రోల్ అనేవి నిన్న నేను చెప్పినట్టుగా మీడియా సంస్థల్లో కూడా ఉంటాయి. వారు ఏదైతే ఉన్న విషయాలని మసిపూసి మారేడుకాయ చేసి నిజాలుగా మన మీదికి పంపిస్తూ ఉంటారో వాటిని మనం నమ్మి మన ఆలోచన మొత్తాన్ని మీద కంట్రోల్ వాళ్ళకి ఇస్తుంటాం మనం. ఈ పవర్ అండ్ కంట్రోల్ అనేది అన్ని రంగాల్లో ఉంటుంది. విద్యారంగంతో సహా మొదలు పెడితే విద్యారంగంలో కూడా మేము నేర్పుతున్న చదువునే మీరు నేర్చుకోవాలి. అంతేగా మాస్టర్స్, మనకి ఏం జరిగింది? సనాతన భారతీయ వేదాలు ఉపనిషత్తులతో ఉజ్వలంగా వర్ధిల్లినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వము, ఇది అప్రస్తుతం కాదు మాస్టర్స్, కొన్ని విషయాలు తెలుసుకోవాలి మనం. బ్రిటిష్ గవర్నమెంట్ మెకాలే అని ఒకటి ఆ కమిటీ వేసింది. మెకాలే ఏం చెప్పాడు తెలుసా? భారతదేశంలో ఒక్క బిచ్చగాడు కూడా లేడు, వీళ్ళు అత్యున్నతమైన ఆధ్యాత్మిక జ్ఞాన సంపద వీరికి ఉంది. మనం వీరిని మన కంట్రోల్లో తీసుకోవాలంటే ఫస్ట్ వీళ్ళ దగ్గర ఏమీ లేదు అని మనం ప్రూఫ్ చేయగలగాలి. ఆ సంపద మొత్తాన్ని వీళ్ళ దగ్గర నుంచి మనం దూరం చేయాలి, మన విద్యని వీళ్ళకు నేర్పించాలి. అప్పుడే వీరు మనకి బానిసలుగా మారగలరు అని చెప్పి ఎన్నో 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 అద్భుతమైన విలువైన గ్రంథాలు ఉన్నటువంటి గ్రంథాలయాలు కూడా నాశనం చేశారు వాళ్ళు. ఒక పద్ధతి ప్రకారంగా మన ఆత్మజ్ఞానాన్ని, మన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, మన సనాతన ఆత్మజ్ఞాన వారసత్వ సంపదను మనకి దక్కకుండా చేసి మనల్ని అలా కంట్రోల్లో ఉంచుకున్నారు. పవర్ అండ్ కంట్రోల్ ఇది మణిపూరక చక్రానికి సంబంధించినటువంటి లక్షణము. అండ్ ఇంకోటి ఏంటి, ఇంకా దోచుకోవడం కూడా దీంట్లోనే ఉంటుంది. వ్యాపారం పేరుతో దోచుకోవడం. నువ్వు వ్యాపారం చేస్తున్నావు, నువ్వు లాభం సంపాదించవచ్చు, అది ప్రకృతి సహజం, దానిలో తప్పు లేదు. కానీ దోచుకోవడం, ఇంకా టైరాంట్స్ అంటారు రామ్తా, దోచుకోవడం, నీ దగ్గర ఉన్న సంపదని మొత్తం దోచుకోవడం, నిన్ను వాళ్ళ ముందు బిచ్చమెత్తుకునేలా ప్రతి చిన్న చిన్న అవసరానికి నువ్వు వాళ్ళ వైపు చేతులు చాచేలా చేయడం, ఆ టైరానిజం కూడా దీంట్లోనే ఉంటుంది. చూడండి, సోషల్ కాన్షియస్నెస్ హయ్యర్గా మారిపోయిందన్నమాట ఇక్కడ అసలు టోటల్గా. అయితే ఇక్కడ కాన్షియస్ అవేర్నెస్ ఉంటుంది మాస్టర్స్. మళ్ళీ ఇక్కడ కాన్షియస్ అవేర్నెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇది చేయగలుగుతున్నారు. చైతన్యం యొక్క ఎరుక ఉంటుంది ఇక్కడ. ఫస్ట్దేమో సెకండరీ కాన్షియస్నెస్, రెండోదేమో గ్రూప్ కాన్షియస్నెస్, మూడోదేమో కాన్షియస్ అవేర్నెస్. నీ యొక్క చైతన్యం మీద నీకు ఎరుక ఉంటుంది. ఆ ఎరుకతోటే నువ్వు ఏం చేస్తావు? అందరినీ కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తావు, అందరి మీద అధికారం చెలాయించడం స్టార్ట్ చేస్తావు, అందరినీ దోచుకోవడం స్టార్ట్ చేస్తావు. ఇంకోటి ఏంటి? విక్టిమైజేషన్. ఒక్కొక్కసారి ఈ ప్రయత్నాల్లో భాగంగా బలిపశువుగా కూడా మారుతుంటావు. వేరే వాళ్ళని బలిపశువును చేస్తుంటావు, వేరే వాళ్ళని విక్టిమ్గా మారుస్తుంటావు, లేదా నీ అంతట నువ్వే విక్టిమ్గా మారుతుంటావు. ఎక్కువగా వేరే వాళ్ళని విక్టిమ్గా చేస్తుంటావు. సెకండ్ సీల్లో ఉన్నప్పుడు నువ్వు విక్టిమ్గా మారుతూ ఉండొచ్చు ఎక్కువ ఆ చైతన్య పరిధి. చూడండి, ఈ 3 సీల్స్ అన్నమాట. ఈ 3 కూడా మనకేమంటారంటే ఇవన్నీ హ్యూమన్ కాన్షియస్కు సంబంధించినవి అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. కానీ రామ్తా ఏమంటారంటే నీ యొక్క మూలాధారంలో కూడా సహస్రారం ఉంది అంటారు. చూడండి, నీ ప్రతి ఒక్క చక్రంలో 7 చక్రాలు ఉంటాయి.
ఒక్కసారి కళ్ళు మూసుకుంటే నేను చెప్తుంటే ఒక విజువలైజ్ చేసుకోండి మాస్టర్స్. నీ యొక్క మూలాధారంలో కూడా 7 చక్రాలు ఉంటాయి, మళ్ళీ స్వాధిష్టానంలో మళ్ళీ 7 ఉంటాయి, మళ్ళీ మణిపూరకంలో మళ్ళీ 7 ఉంటాయి. అట్లా ప్రతి ఒక్క దాంట్లో 7 ఉంటూనే ఉంటాయి. ఇవన్నీ లింక్డ్గా ఉంటాయి, ఒకదానికొకటి లింకుతో ఉంటాయి. ఇవన్నీ కూడా విడివిడిగా ఉండవు. ఒక్కటే చక్రం చిన్నగా, పైన స్వాధిష్టానం చిన్నగా ఉండదు. 7 7 7 7 7 7 7 ప్రతి ఒక్క దాంట్లో కూడా 7 ఉంటాయి. కాకపోతే ఉన్నటువంటి విశ్వ చైతన్యంలో నువ్వు ఎంత రిసీవ్ చేసుకుంటున్నావు, నువ్వెంత పర్సీవ్ చేస్తున్నావు అనేది ముఖ్యం. నువ్వు కేవలం సర్వైవల్ కాన్షియస్ని మాత్రమే పర్సీవ్ చేస్తూ ఉంటే నువ్వు ఫస్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్లో ఉన్నట్టు. నువ్వు ఇంకొంచెం పెయిన్ అండ్ సఫరింగ్కి సంబంధించిన కాన్షియస్ని పర్సీవ్ చేస్తుంటే నువ్వు సెకండ్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్లో ఉన్నట్టు. అదే నువ్వు పవర్ అండ్ కంట్రోల్కి సంబంధించినటువంటి కాన్షియస్ అవేర్నెస్లో ఉండి ఆ మాత్రం కాన్షియస్నే నువ్వు పర్సీవ్ చేస్తుంటే నువ్వు థర్డ్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్లో ఉన్నట్టు. కాబట్టి మాస్టర్స్, ఈ కాన్షియస్ లెవెల్స్కి సంబంధించి జాగ్రత్తగా మీరు అధ్యయనం చేయండి. మరొక్కసారి మీ దగ్గర రామ్తా వైట్ బుక్ ఉంటే రామ్తా వైట్ బుక్లో వెనక వైపు హ్యూమన్ బాడీ పిక్చర్ తోటి రామ్తా సీల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలు దాంట్లో క్లుప్తంగా రాసి ఉంచారు. దాన్ని మరొక్కసారి అధ్యయనం చేయండి. సీల్స్కి సంబంధించి, చక్రాలకు సంబంధించి మీ దగ్గర అంతకుముందు ఉన్నటువంటి ఆ విషయాల్ని మొత్తాన్ని తీసివేయండి మాస్టర్స్. మీ చక్రాలలో, మీ సీల్స్లో ఎలాంటి బ్లాక్స్ ఉండవు. చాలామంది చక్రాస్ క్లీనింగ్ అంటుంటారు, రామ్తా దాన్ని ఖండిస్తాడు. అసలు చెప్పడు కూడా ఆ విషయాన్ని. నీ చక్రాస్ అన్నీ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్క్యూట్స్ కదా. నీ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్క్యూట్స్కి మసి ఎలా ఉంటుంది? నీకు ఆ కరెంటుకి మసి అంటుతుందా? నీకు వెలుగుకి మసి అంటుతుందా? వెలుగు ఎప్పుడు వెలుగులానే ఉంటుంది కదా. దానికి ఎలాంటి బ్లాక్స్ ఉండవు, ఎలాంటి మరకలు ఉండవు, ఎలాంటి క్లీనింగ్ ప్రాసెస్ అవసరం లేదు. అవి ఎలాగైతే ఉన్నాయో ఎప్పుడు స్వచ్ఛంగా కాంతితో అలాగే ఉంటాయి. వాటి యొక్క పౌనపుణ్యాల పరిధులు అవి ఉంటాయి. నువ్వు నీ ఆలోచనను మార్చుకొని, అదే అంటారు కదా, నీ దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది. దృష్టి అంటే ఏంది? నీ దృక్కోణం. నీ దృక్కోణం అంటే ఏంటి? నీ ఆలోచన. నీ ఆలోచన అంటే ఏంటి? నువ్వు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నావు అనేది కదా ముఖ్యము. నువ్వు అత్యున్నతమైన ఆలోచనలు చేస్తున్నప్పుడు నువ్వు అత్యున్నతమైన స్థితిలోనే అలరారుతుంటావు. కాబట్టి ఎలాంటి క్లీనింగ్ ప్రాసెస్లు, ఎలాంటి బ్లాకేజెస్ మీ చక్రాలలో ఎప్పుడు ఎక్కడ ఏమీ ఉండదు. చక్రాస్ యాక్టివేషన్ ఉంటుంది. అది కూడా యాక్టివేషన్ అంటే మనం బలవంతంగా వెన్నుపూస స్ట్రైట్గా పెట్టి యాక్టివ్ చేయడం కాదు, సాధన కాదు, జ్ఞానం తెలుసుకోవడమే సాధన. ఎప్పుడైతే నువ్వు ఎంతెంత జ్ఞానం నువ్వు నేర్చుకుంటున్నావో అంతంత చైతన్యం నీకు విశ్వ చైతన్యం నుంచి నువ్వు పర్సీవ్ చేయగలవు, నువ్వు స్వీకరించగలవు, నువ్వు గ్రహించగలవు, నీలోనే నిలిపిపెట్టుకోగలవు. అందుకే ఆ తర్వాత ఎపిసోడ్స్లో మాస్టర్స్ నేను 4th లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ గురించి, 5th లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ గురించి, 6th లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ గురించి, 7th లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ గురించి కూడా నేను వివరిస్తాను మాస్టర్స్. ఇంకొకసారి చెప్తున్నాను, కాన్షియస్నెస్ అంటే చైతన్యము. చైతన్యము అంటే 7 తలాల నుంచి ఆత్మగా ఉండి నువ్వు సంపాదించుకున్నటువంటి నీ జ్ఞాన సమాచారం. చైతన్యము అంటే నీ జ్ఞానమే చైతన్యము. ఆ చైతన్యంలో ఏర్పడ్డ కదలికే శక్తి. శక్తి సొంతంగా ఏమీ చేయలేదు, ఆ చైతన్యాన్ని బట్టి శక్తిగా ప్రవర్తిస్తుంది. అంతులేని విశ్వశక్తి మనలోనే ఉంది. అది నీ చైతన్య పరిధిని బట్టి నీకు అందుబాటులోనికి వస్తుంది. నువ్వు ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు నీ ఆత్మ చైతన్య పరిధిలో ఉంటావు కాబట్టి అంత కాస్మిక్ ఎనర్జీ నీలోంచే నీ బయటికి వచ్చి విశ్వశక్తిగా మారి తిరిగి నీ శరీరంలోనికి ప్రవహిస్తూ ఉంటుంది. బట్టి కాన్షియస్నెస్ గురించి, ఎనర్జీ గురించి మీరు అంతకుముందు నేర్చుకున్నటువంటి ఆ అపోహలు మొత్తాన్ని దూరం చేసుకోండి. సీల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ కూడా అవన్నీ కూడా ఒక పాయింట్స్ అన్నమాట, అంతే. ఎనర్జీ క్రాసింగ్ అయ్యేటువంటి ఆ పాయింట్స్ మీరు మీ ఆలోచనని మారిస్తే మీ సీల్స్లో ఉన్నటువంటి మీ చైతన్యాన్ని మీరు మార్చుకోవచ్చు, మీ చైతన్య పరిధుల్ని మీరు మార్చుకోవచ్చు మాస్టర్స్. మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు
ఇప్పుడు మీకు చెప్పబడ్డటువంటి ఈ 3 లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ మీద ధ్యానం చేయండి మాస్టర్స్. ఈ 3 లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, సమగ్ర సమాచారం నాకు తెలియాలి అని మీరు అనుకొని దానికి సంబంధించినటువంటి ధ్యానంలో మీరు నిమగ్నమై ఉండండి. ఆ ధ్యానంలో ఆ విశ్వ చైతన్యం నుంచి, దివ్య మానసము నుంచి, యూనివర్సల్ మైండ్ నుంచి మీకు రావాల్సిన సమాచారం అంతా మీకు అందుతుంది. కాబట్టి దయచేసి ధ్యానంలో కూర్చోండి. రామ్తా వైట్ బుక్ ఉంటే వెనకాల దీనికి సంబంధించినటువంటి పిక్చర్ ఒకటి ఉంది. ఆ పిక్చర్ని మీరు బాగా ఇంకొకసారి స్టడీ చేయండి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ సెషన్కి అటెండ్ అయినటువంటి, ఈ సెషన్ చూస్తున్నటువంటి యూట్యూబ్లో కానీ చూస్తున్న వారందరికీ కూడా నా కృతజ్ఞతలు ప్లస్ నా శుభాకాంక్షలు. ఎందుకు అంటే అత్యున్నతమైన జ్ఞానంతో మీరు అనుసంధానం అవుతున్నారు. దీన్ని ఇలాగే కొనసాగనివ్వండి. సో బీ ఇట్. తథాస్తు. థ్యాంక్ యూ వెరీ మచ్.